విజ్ఞానవేత్తలారా వినుడు వినరండి విజ్ఞానవేత్తలారా అమిత అత్యంత ప్రియమైన అనుజులారా విమల విజ్ఞాన నిధులైన విఘ్నులారా వందనములు శతకోటి వందనాలు. ఈరోజు శీర్షిక విద్య ఉద్యోగం కోసమేనా, ఇతర ప్రయోజనాలు ఉన్నాయా? ఇది విద్య ఉద్యోగం కోసమేనా, ఇతర ప్రయోజనాలు ఉన్నాయా అనే శీర్షిక పైన కొన్ని మాటలు చెప్పాలనుకున్నాను. ధననాముత్తమం శృతం అన్నాడు. ధననాముత్తమం శృతం అంటే అన్ని ధనముల కంటే ఉత్తమమైనది జ్ఞానము, శృత జ్ఞానము, విద్యార్థ జ్ఞానము లేదా చదువు అని అర్థం. ఒక కవి ఏమన్నారంటే విద్య గురించి ఆయన అభిప్రాయం ఏమంటే, హర్తకు కాదు గోచరము అహర్నిశముంచు కపిష్టి చేయు సత్కీర్తి ఘటించు విద్యయను దివ్యతనంబు అఖిలాప్త కోటికి పూర్తిగా నిచ్చినన్ పెరుగు పోదు యుగంతపు వేలనైనా భూవర్తలు తద్ధనాది కుల పట్టున గర్వము మాను తప్పగున్నంటాడు. హర్తకు కాదు గోచరం అంటే దొంగ ఈ విద్యాధనాన్ని దోచుకోలేడు, అది కనపడదు కాబట్టి. హర్తకు కాదు గోచరం అహర్నిశముంచుగా పుష్టి చేయు పగలు రాత్రి సుఖాన్ని ఇస్తుంది. సత్కీర్తి ఘటించు కీర్తి పెంపొందింపజేస్తుంది. సత్కీర్తి ఘటించు విద్యయను దివ్యధనంబు అఖిలార్థ కోటికి పూర్తిగా నిచ్చిన పెరుగు. ఈ విద్యాధనం ఎంతమందికి ఇచ్చిన పెరుగుతుంది కానీ తాగదు. భూభర్త తద్దనాది కూడా పట్టున్న గర్వము మాను తప్పకున్. రాజులు కూడా ఈ యొక్క విద్యాధనం ఉన్నటువంటి విద్యావంతులను చూసి వాళ్ళ గర్వం విడిచిపెట్టి గౌరవం అందిస్తారని చెప్పేసి ఆ పద్యంలో అర్థం. కాబట్టి అన్ని ప్రయోజనాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏమంటే, విద్యా వివాదాయ ధనమ్మదాయ శక్తి పరేషాం పరిపీడనాయ కలస్య సాధో విపరీత మేత జ్ఞానాయ దానాయ రచనాయ అన్నాడు ఒక కవి. అంటే విద్యా వివాదాయ, విద్య వివాదాన్ని తెస్తుంది అన్నాడు. ఎవరిలో? దుర్మార్గుల్లో విద్య ఉందంటే వాళ్ళు నాకు గొప్ప, నేను జ్ఞానవంతుని అని చెప్పేసి ఒకరికొకరు కొట్లాడుకుంటారంట. విద్యా వివాదాయ అది దుర్మార్గులలో. ధనమ్మదాయ, ధనము దుర్మార్గులలో మదం తెస్తుంది, గర్వం తెస్తుంది. నేను ధనవంతుని అనే మదం తెస్తుంది. అది ఎవరు? దుర్మార్గులలో. ధనమ్మదాయ శక్తి పరేషాం పరిపీడనాయ, శక్తి ఉంటే ఒకరిని అణచల్లా అని చెప్పేసి దాన్ని ఉపయోగిస్తాడు, అణిచేక ఉపయోగిస్తాడు శక్తిని. ఆ విధంగా దుర్మార్గులు మాత్రమే ఇది దుర్మార్గుల్లో ఈ విధంగా జరుగుతుంది. సాధో విపరీతమే తత్, సాధువుల్లో విపరీతము ఏమిటంటే జ్ఞానాయ దానాయ రచన. ధనం ఉంటే విద్యాధనం ఉందనుకోండి సాధువుల్లో, వాళ్ళు ఒకరికొకరు చెప్పుకొని ఒకరి జ్ఞానాన్ని ఇంకొకరు పంచుకొని వాళ్ళ జ్ఞానం అభివృద్ధి చేసుకుంటారు. మంచి వాళ్ళలో ధనం ఉందనుకోండి దానం చేస్తాడు, మంచి వాళ్ళలో శక్తి ఉందనుకోండి ఇతరులను రక్షించే ప్రయోగిస్తాడు. కాబట్టి ఒకే వస్తువును దుర్మార్గులు ఒక రకంగా, సన్మార్గులు ఒక రకంగా ఉపయోగిస్తారు. ఉదాహరణ బాగా చెప్పాలంటే, ఇప్పుడు అగ్గిపెట్టె ఉందనుకోండి, అగ్గిపెట్టెలో అగ్గిపుల్లలు ఉన్నాయి. అవి సన్మార్గుడు ఏం చేస్తాడు? దీపారాధనకు ఉపయోగిస్తాడు అగ్గిపుల్లను, లేదా వంట చేసే ఉపయోగిస్తాడు. దుర్మార్గుడు ఎదురుంటి కొట్టాన్ని అంటే అగ్గిపెట్టెలను చూస్తాడు. ఆ విధంగా ఒకే వస్తువు సన్మార్గులు ఒక రకంగా, దుర్మార్గులు ఒక రకంగా మనము చూస్తూ ఉంటాం. ఇంకొకటి ఇతర ప్రయోజనాలు ఏమున్నాయి అని క్షుణ్ణంగా పరిశీలిస్తే, విద్య వల్ల ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, చదువు రాదు, అనంతపురం బస్ స్టాండ్కి పోయినాడు. అప్పుడు ఆ తాడిపత్రి వల్ల బస్సులన్నీ చూస్తాడు, అది అర్థం కాదు. ఒకరిని నడుతాడు, అందరిని నడుతాడు, 50 అక్కడ పోతుంది ఈ బస్సు, ఎక్కడ పోతుంది అందరిని నడుతాడు. కాబట్టి బస్సుకెళ్ళలన్నా రైలుకెళ్ళలన్నా, బస్సుకెళ్ళలన్నా రైలుకెళ్ళలన్నా అందరినీ అడిగడిగి కొందరినీ విసిగించి అప్పుడల్లాడే కన్నా అక్షరంబు నేర్చుకో, అభ్యుదయ పదంలో అడుగడుగు వేసుకో. బంకులోను ఎరువులోను కరువులోను, బంకులోను ఎరువులోను కరువులోను, ఎంఆర్ఓ వద్దలోను ఎండిఓ వద్దలోను ఎలోను కావాలన్నా అందరినీ అడిగడిగి కొందరినీ విసిగించి అప్పుడల్లాడే కన్నా అక్షరంబు నేర్చుకో, అభ్యుదయ పథంలో అడుగడుగు వేసుకో.
లేక 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 వచ్చిన బిడ్డ నుండి వచ్చిన కొడుకు నుండి వచ్చిన భార్య నుండి వచ్చిన అందరినీ అడిగడిగి కొందరిని ఇసుగించి అప్పుడల్లాడే కన్నా అక్షరంబు నేర్చుకో అభ్యుదయ పథంలో అడుగడుగు వేసుకో బాండురాయలన్నా ఒడ్డి కట్టలన్నా బాండురాయలన్నా ఒడ్డి కట్టలన్నా బతుకు ఈడ్చలన్నా బతికి చేర్చలన్నా అందరినీ అడిగడిగి కొందరినీ విసిగించి అప్పుడల్లాడే కన్నా అక్షరంబు నేర్చుకో అభ్యుదయ పథంలో అడుగడుగు వేసుకో. ఇక తల్లిదండ్రులు పిల్లలు బడికి పోతూ ఉంటే కళలు కంటారంటే ఆ కళలు ఎంతమందికి నిజమవుతాయి అనేది ఒక చిన్న గేమ్తో చెప్తాను. పల్లక బల్లపం వలను వేసి పలక బల్లపం వలను వేసి వలను తలకు తగిలేసి ఒడి ఒడిగా బడికేసి తడబడక నడుస్తుంటే కొడక బంగారు తండ్రి కొడక బంగారు తండ్రి కలకట్టేరు అవుతవనుకుంటిరా జిల్లాకే కలకట్టేరు అవుతవనుకుంటిరా. ఊరి బయట చేరి చేరి అలరి జతలా కూడి పలక బలపం పక్కనట్టి కలకట్టేరు కాలేదు బిల్లు కలకట్టేరు కాలేదు ఆల మందల కాపరివి అయిపోతివా కొడక బంగారు తండ్రి ఆల మందల కాపరివి అయిపోతివా. తెల్ల చొక్క నీలి నిక్కరు టక్కు చేసి టెక్కున నడిచి నీవు పోతా ఉంటే టెక్కుగా నడిచి నీవు పోతా ఉంటే జిల్లాకు జడ్జీవి అవుతావనుకుంటిరా జిల్లాకే జడ్జీవి అవుతావనుకుంటిరా. క్లాసులు ఎగరాగొట్టి మ్యాటినీలు మెరిగి మార్చి సెప్టెంబరులే బేజారు పడినాయి మార్చి సెప్టెంబరులే బేజారు పడినాయి కొడక బంగారు తండ్రి బేజారు పడినాయి. స్వాతంత్ర్య దినము నాడు 3 రంగుల జెండ పట్టి గాంధీ నెహ్రుకు జజేలంటూ భరతమాతకు జజేలంటూ మోదీ గారికి జజేలంటూ ముందు నడిచిపోతుంటే మంత్రివి అవుతావనుకుంటిరా జిల్లాకే మంత్రివి అవుతావనుకుంటిరా. మంత్రి మాట ఏమగాని జగత్కంత్రివి అయినావురా ఇప్పుడైనా మెలిగ కలిగి రాత్రి బడికి పోయి జీవితాన్ని దిద్దుకో జీవనాన్ని మలచుకో. ఈ పలుకులు ఏ విధంగా నచ్చినా కూడా ప్లీజ్ లైక్ షేర్ and subscribe.